మనతో పాటుగా మరొక కాంగ్రెస్ గెస్ట్ మన పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటుగా కాంగ్రెస్ వెంకట్ నాయక్ మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి ఇక్కడ గెస్ట్ జాయిన్ అయ్యారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వెంకట్ నాయక్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. ముందుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చాలా వరకు ప్రయత్నించారు. ఎటకేలకి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎటకేలకు అధికారంలోకి వచ్చింది. 136 అసెంబ్లీ సెగ్మెంట్స్ లలో గెలిచినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చింది. సో మరి దీన్ని ఏ విధంగా, అంటే విజయోత్సవాలు ఏ విధంగా జరుపుతా ఉన్నారు? దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుతాయా? ముందుగా కర్ణాటక ప్రజలకు తెలంగాణ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న. అట్ ద సేమ్ టైం ఏంటంటే, అక్కడ కర్ణాటకలో విజయం ఏదైతే ఉందో అది పూర్తిగా అది ప్రజల విజయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే అక్కడ హనుమాన్ చాలీసాలు పనిచేయలేదు, దాంతోపాటు మద్దతుతో రాజకీయాలు పనిచేయలేదు, దిగేలా స్టోరీ లేదు, దాంతోపాటు అనేక విధానాలు ఏదైతే బీజేపీ అవలంబించిందో అవన్నీ పనిచేయలేదు. కేవలం ప్రజల యొక్క అభివృద్ధి, యువత యొక్క ఉద్యోగాలు, మహిళలకు కావాల్సిన ఇవి మాత్రమే పనిచేసిన వీటిలో మేము సఫలీకృతమైనాం. సో ఒకటి ఏంటంటే, ఈ దేశంలో దక్షిణ భారతదేశం అనేది కీలకంగా అంటే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. సో అందులో భాగంగా కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండి అభివృద్ధి అజెండాగా పనిచేయకుండా, ఇంక్లూడింగ్ కోవిడ్ టైంలో కూడా అక్కడ అభివృద్ధి అంటే అక్కడ ఉన్న ప్రజల యొక్క సమస్యల పట్ల కాకుండా కేవలం కోవిడ్ టైంలో నాయకులు ఇంట్లో కూర్చున్నారు. సో దానికి దాంట్లో అంటే మార్పులో భాగంగా వాళ్ళు ఇక్కడ అంటే ఆ మ్యాండేట్ అది ఇవ్వగలిగారు. సో మేము కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ పార్టీ కోరుతున్నది ఏంటంటే, ఈరోజు కర్ణాటకలో ఏదైతే మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీ దక్కిందో అదే మ్యాండేట్ ఈరోజు తెలంగాణలో కూడా దక్కుతుంది. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా మేము రైతు డిక్లరేషన్ తీసుకొచ్చాము, దాంతోపాటు యూత్ డిక్లరేషన్ తీసుకొచ్చాము. ఇంకా ఇంకా అంటే స్టూడెంట్స్ విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, ఇతరుల విషయంలో కానీ ఇలా అన్ని వర్గాల విషయంలో మేము ఒక డిక్లరేషన్ తీసుకొచ్చి వాళ్ళకి మేము కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నాం అనే అంశాన్ని మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో కాశ్మీర్ ఫైల్స్లో పనిచేయగలిగింది, కానీ కర్ణాటక ఎలక్షన్స్లో మాత్రం కేరళ స్టోరీ పనిచేయలేకపోయింది. సో ఇలాంటి మద్దతు రాజకీయాలకు 100% బీజేపీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కడుపు నింపే రాజకీయాలు చేయాలి, మన కడుపు నిండే రాజకీయాలు చేయాలి. మత రాజకీయాలు చేసి మెదళ్లను ఉత్తేజపరిచే రాజకీయాలు ఏనాటికి ప్రజాస్వామ్యానికి మేలు చేయవు. ఆ విషయం ప్రజలు తేల్చి చెప్పారు. భవిష్యత్తులో కూడా బీజేపీ చేయొద్దని చెప్పి మేమైతే కోరుతున్నాం. ఎస్. సో ఇప్పుడు మతతత్వ రాజకీయాలను అంటే బీజేపీ తీసుకొచ్చిందని చెప్తామరా వెంకట్ గారు? మీరు ఇప్పుడు అన్న ఒక మాట, మతతత్వం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకున్నా, నేను చెప్తున్నా ఈ సందర్భంగా, నా పేరు వెంకటేష్, నేను దేవుని పేరు పెట్టుకున్నా. ఈ పేరు నేను 2014 తర్వాత పెట్టుకోలేదు. నాకు అంతకుముందు ఎప్పుడో మా అమ్మ నాన్న పెట్టారు. సో నేను నా పేరు దేవుని వల్ల పెట్టబడింది, నా రాజకీయ పార్టీ వల్ల పెట్టబడింది అనే భావన నాలో కలిగి రావద్దు. ఎందుకంటే నా విశ్వాసాలు ఏవైనా సరే గడప వరకే, గడప దాటి బయటికి రావద్దు. కానీ నన్ను ఎంతవరకు తీసుకొచ్చారు అంటే, కాంగ్రెస్ పార్టీ హిందూజాన్ని ప్రమోట్ చేస్తుందా చేయలేదా అని చెప్పి సెల్ఫ్ డిఫెన్స్ లో కాంగ్రెస్ పార్టీ పడిపోయిన ఉద్దేశంతో తీసుకొచ్చారు కదా. భారత్లో ఈ పేద ప్రజల కడుపులు నింటుతాయా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇందాక ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు, నఫరత్ కా బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ ఖోల్ రాము అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, విద్వేషకరమైన రాజకీయాలు ఈ దేశానికి పనికి రావు అనే విషయాన్ని చెప్పారు కదా. ఇది పేద ప్రజల విజయం చెప్పారు కదా. సో దాని అర్థం ఏముంటుంది అంటే, మేము ఒక సంక్షేమ రాజ్యం దిశగా తీసుకెళ్దామని మేము అంటున్నాం. అంటే మీరు కూడా ఒక బీజేపీ పార్టీ కూడా ఏం చేయాలంటే, రామరాజ్యంలో సంక్షేమం ఉంటుందా లేదా అంశం చర్చ జరగాల్సి ఉంటుంది కదా. సో అల్టిమేట్గా ఏంటంటే, మేము కమిషన్ సర్కార్ అంటే 40% సర్కార్ అని మేము అంటుంటే, మీరే హనుమాన్ చాలీసా అని తీసుకొచ్చారు. సో దాని మీద చర్చ జరగాల్సింది, దీని మీద చర్చ జరిగింది. అది కాస్త తెలంగాణ కూడా పాకింది కదా. సో ఇది అల్టిమేట్గా చేసే రాజకీయం. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగానో లేకపోతే మిగతా మా పార్టీ నాయకులు విజయంగానే మేము కుంటలేము. వెంకట నాయక్ గారు, బీజేపీ వర్షన్. ఎస్, వెంకటేశ్వర గారు ప్రధానంగా ఆయన చెప్తుంది ఏంటంటే, రామరాజ్యంలో కూడా ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా, అది కూడా బైరాజ్ వేసుకోవాలి, అది కూడా చర్చించాలని కూడా చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? దేశంలోనే కాదండి, ప్రపంచంలో ఎక్కడైనా ఒక స్వరాజ్యం గురించి చెప్పాలంటే దానికి రాముడు పరిపాలించిన పాలననే ఎగ్జాంపుల్ గా తీసుకుంటాడు. అది కేవలం భారతదేశమే కాదు, ఇతర దేశాల్లో ఎక్కడైతే హిందుత్వం పరిడవిల్లుతుందో అక్కడ కూడా రాముడు అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. రామ పరిపాలన అంటే కూడా ఈ రకంగా పరిపాలన చేస్తే నాయకుడు అంటారు, ఆ రకంగా పరిపాలన సాగించకపోతే అతన్ని రాక్షసుడు అనే విధంగా ఈ రోజు జనాలు ఆ తీర్పులు కూడా అలాగే ఇస్తారు.
అది కామన్. మిత్రుడు చెప్పినట్టు ఇప్పటిదాకా ఏం చెప్తున్నాడు ఆయన, ఎలక్షన్స్ రాగానే కేరళ ఫైల్స్ వస్తుంది, కాశ్మీర్ ఫైల్స్ వస్తుంది అంటారు. మిత్రులు ఒకసారి చరిత్ర తెలుసుకోవాలి. యూపీ ఎలక్షన్స్ జరిగిపోయింది, మార్చ్ 7వ తారీఖు రోజు 7 జిల్లాలో జరిగిన పోలింగ్ మొత్తం ముగిసిపోయింది. కానీ కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయింది మార్చ్ 7th రోజు రిలీజ్ అయింది. మిత్రులు కొంచెం రాంగ్ ప్రాపగండా పబ్లిక్ లోకి తీసుకెళ్లేటన్నా కనీసం స్టాట్స్ తో తీసుకెళ్తే జనాలు సంతోషిస్తారు. కేవలం ఏదో మనం ఒక మెసేజ్ ని, ఒక రాంగ్ మెసేజ్ ని జనాలకి తీసుకెళ్లి జనాలను పిల్లలు చేయాలనుకుంటే ఇవాళ రేపు జనాలు ఏం చైతన్యవంతులు కానీ జనాలు కాదు. మీరు గెలిచినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం, మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఖచ్చితంగా ఇది మీ విజయమే కాదని మేము అనట్లేదు. కాకపోతే కన్నడిగులు ఏదైతే వారి ఎక్స్పెక్టేషన్స్ తో మిమ్మల్ని గెలిపించారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడంలో మీ యొక్క పరిపాలన సాగాలి తప్ప ఇతర పార్టీలను టార్గెట్ చేసి ఓడిపోయినప్పుడు ఒకలాగా గెలిచినప్పుడు వీళ్ళు గెలిచినప్పుడు ఈ రోజు ఈవీఎంలు పనిచేయలేదండి దేశంలో. వీళ్ళు గెలిచారు కదా, ఈ రోజు ఈవీఎంలు అన్ని కరెక్ట్ గా పనిచేస్తాయి. అదే బీజేపీ కనుక ఈ రోజు రూలింగ్ చేసి ఉంటే, బీజేపీ స్టేట్ లో ఉంది, సెంట్రల్ లో ఉంది కాబట్టి ఈవీఎం మేనేజ్మెంట్ చేసింది అనేది మళ్ళీ అదొక ప్రాపగండా తీసుకొస్తుండే. ఇలా ప్రతి అంశం మీద రాంగ్ ప్రాపగండాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ రాంగ్ ప్రాపగండా మీదనే వీళ్ళు సర్కారులను నడిపిస్తున్నారు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళు నడిపించింది. ఇక మీద ఈ అంశాలన్నీ చెల్లాయి. మాకు కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ బల తయారయ్యారు. ప్రతి ఇంటికి వెళ్ళి వీరు చేస్తున్న ద్రోహాలు కూడా చెప్తున్నాం, అలాగే వీరు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు కూడా ప్రజలకు తేటతెల్లం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు మునుగోడులో కూడా దాదాపు గెలిచినంత రిజల్ట్ కూడా రావడం జరిగింది.